హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీకైతే చక్కగా సాంగ్స్ అయితే బాగానే వస్తూ ఉన్నాయి కదా. ఇంకా 50 రోజుల ఉపవాస ప్రార్థనలో మీటింగ్స్ 2 రోజులు జరిగినాయి కదా. ఇవాళ లాస్ట్ రోజు స్త్రీల కూడిక శుక్రవారం రోజు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. అసలుకి పులుసు పెట్టుకుని ఇంకా బాగుండిద్ది. బావకైతే కూడా ఇప్పుడల్లా అని చెప్పేసి పికిల్ అయితే చేయబోతున్నాను. ఇవైతే పసుపు కల్లుప్పు పెట్టేసి ఉడక పెట్టేసుకున్నాం. కల్లుప్పు వేసుకున్నా, కొంచెం పసుపు కూడా వేసుకొని కలిపేసుకున్నాం మొక్కకు బాగా పట్టేంత వరకు. వాటర్ పోసే పని లేదు, ఇందులో నుంచే వాటర్ వస్తాయి. మొక్క అనేది బాగా ఉడకనిచ్చేసుకున్నాం. ఈరోజు సేల్ కొడుకా ముక్కలు మొత్తం అయితే బాగా అయితే ఉడికేసినాయి. మనకి వాటర్ అనేది బాగా వినిగిపోయేదాకా అయితే బాగా ఉడికేసాయి కదా. ఇంకా విధంగా ఉడికేసిన తర్వాత ఆయిల్ కూడా బాగా వేడైంది. ఇంకా అదే ఆయిల్లోనే ఇంకా చికెన్ ముక్కలు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి. మరీ అంత గట్టిగా అవ్వకుండా మీడియంగా ఫ్రై చేసేసుకుని పక్కకు తీసుకుంటే చాలు. ఇంకా అంటే చికెన్ పికిల్ చేయక చాలా రోజులు అవుతుంది. ఇంకప్పుడు మనం చాలా వాటికి అయితే సేల్ చేసాం కదా. ఇంకప్పుడైతే ఇంక అన్ని కొలతలతో ఇంకా బాగా చేసేదాన్ని. చేసి ఇంక అలవాటు అయిపోయే లెక్కే ఇంక అన్నీ ఆటోమేటిక్గా అయితే ఇక కలుపుతా చేస్తూ ఉన్నాను, అన్నీ కొలతలు లేకుండా అయితే. ఆ విధంగా చికెన్ ముక్కలు అనేది బాగా మనకి రంగు అనేది చేంజ్ అయింది కదా. ఆ విధంగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇంకా ఒకటి ఇటు కలిపేసుకుంటూ ముక్క అనేది బాగా గట్టిగా కాకుండా మీడియంగా ఉన్నంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. సరిగా యాగపోయినా ఏంటంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకని చెప్పేసి బాగా మీడియంగా అంటే సిమ్లో పెట్టేసి లైట్గా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ విధంగా ఫ్రై అయినట్టుగా అయితే దీంట్లో వేసుకొని తీస్తుంటే కాయలు అనేది బాగా పీలకుండా వచ్చిందని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే పక్కన ఒక ప్లేట్లోకి అయితే ఫ్రై అయిన ముక్కలు అయితే తీసేసుకుంటూ ఉన్నాను. ఆ విధంగా ముక్కలు మొత్తం తీసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం రెడీ చేసేసుకున్న, గరం మసాలా కానీ అన్నీ అయితే ఆ విధంగా చేసేసుకుంటూ ఉన్నాను. ఎండాకాలం దగ్గరకు వచ్చేసింది. ఇంకా మామిడికాయ పచ్చడి, పండుమిరగల పచ్చడి ఇంకా అవి కూడా పెట్టేయాలి. చింతకాయ పచ్చడి ఇంకా అప్పుడు బాగా అత్తం చేత పెట్టించిన పచ్చడే ఉంది చాలా వట్టుకైతే. పండుమిరగాయల పచ్చడినా ఇంకా మామిడికాయ పచ్చడి పెడితే ఇంకా ఏంటంటే మనం పనికి వెళ్తున్నప్పుడల్లా కర్రీ చేసుకోలేనప్పుడు ఒక విధంగా పచ్చళ్ళు అయితే మనకి యూజ్ అవుతూ ఉంటాయి. చికెన్ పిక్కులు అయితే ఇంకా అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడకుండా సిమ్లోనే పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అది ఎంత బాగా ఫ్రై అయితే ఇంకా అంత బాగా నిలువ ఉండద్దు అంట మనకి. ఇంక అందుకని చెప్పేసి ఇంక లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేస్తూ ఉన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా అందులోనే కారం, సాల్టు, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని చికెన్ ముక్కలు కలిపేసుకొని మనకి పచ్చడి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే నిమ్మకాయ అనేది పిండేసుకోవాలి. ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పేసి చూసేసుకోవాలి ముందుగానే. చాలకపోతే సాల్టు సప్పుడైనా ఏం కాదు కానీ కసిం అవ్వకుండా చూసుకోవాలి. సప్పుడైతే ఏంటంటే మనకు ఒక ముక్క తిని చూడంగానే మనకు అర్థమైపోద్ది కదా, ఇంకప్పుడు వేసుకోవచ్చు సాల్ట్ అనేది. కారం అనేది చూపులకి ఎంత ఎర్రంగా పడుతుందో అంత ఘాటుగా ఉందన్నమాట. మనకి పచ్చడి అనేది ఎక్కువగా మనకి మంటుంటేనే బాగుండిద్ది కాబట్టి పచ్చడికి నేను కారం కొంచెం ఎక్కువగానే వేసాను. ఇంకేదన్నా ముద్దపప్పు అలాంటివి చేసుకున్నప్పుడు చికెన్ పిక్కులు వేసుకుని తింటే అదొక టేస్ట్ అనమాట. ఇంక ఈ కారం అన్నీ వేసిన తర్వాత గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిదిప్పేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని కలిదిప్పుకునే మూమెంట్ని అయితే ఇంక స్టవ్ అనేది ఆఫ్లోనే ఉండాలి. ఇంకంత గ్యాస్ ఆపుకొని నేను చేస్తూ ఉన్నాను. ఆయిల్ కొంచెం తక్కువగా ఉంటే ఆయిల్ అనేది లైట్గా వేడి చేసేసి దీంట్లో పోసేసాను. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొక్కకైతే ఉప్పు సరిపోయింది. మొక్క నేను చూశాను, గ్రేవీకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న ఇంకా చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ చికెన్ ముక్కలు వేసుకొని ఒకసారిగా మొత్తం బాగా కలిదిప్పేసుకోవాలి. ఈ విధంగా కలిదిప్పేసిన తర్వాత మనకైతే నిమ్మకాయ ఇంకా అనేది బాగా పూర్తిగా చల్లారవ్వాలి.
చల్లారిన తర్వాతే ఇంకా ఆ విధంగా మనం అంటే నిమ్మకాయ పులుసు పోసుకుంటే అదొక టేస్ట్ అనమాట. ఇంకా ఆ విధంగా మొత్తం కలిపేసుకుంటే ఇంకా మనకైతే చూడండి చికెన్ పికిల్ లుక్ అయితే ఏ విధంగా ఉందో అసలుకి చూస్తుంటే నోరూరిపోతుంది. ఇంకా అసలుకి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. కానీ మాత్రం తినకూడదు, ఎందుకంటే 3 రోజులు ఆగాలి. 3 రోజులు ఆగితేనే మనకి పచ్చడి అనేది బాగా. చికెన్ పచ్చడి అయితే చూస్తుంటే నోరూరిపోతుంది అసలుకి. మొత్తం అయితే చల్లారిన తర్వాత నిమ్మకాయ అయితే పిండేసుకుందాం. ఒక 3 కాయలు బాగా రసం గల్లా కాయలు పిండేసుకుంటే మనకి పులుపు అనేది బాగా సరిపోయిద్ది, చాలా బాగుండిద్ది. ఇత్తనాలు తీసేసుకొని ఇంకా ఆ విధంగా మొత్తం పిండేసుకుందాం. ఆ విధంగా నిమ్మకాయలు మొత్తం పిండేసుకున్న తర్వాత ఒకసారిగా బాగా కలిపేసుకుందాం. మనకి ఆయిల్ మరీ ఎక్కువ కాలేదు, అట్లా తక్కువ కాలేదు, మీడియంగా సరిపోయింది. అసలుకి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. చాలా నాళ్ళు అవుతుంది చికెన్ పికిల్ చేయక అసలుకి. ఈ విధంగా అసలుకి వేడివేడి రైస్లోకి మనం అర్జెంటుగా పనికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కర్రీ చేసుకోలేని మూమెంట్న ఇంకా తొందరగా అన్నం వండేసుకొని ఇలాంటి పికిల్ ఉంటే వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే ఇంకా బాగుండిద్ది అనమాట. అదిగోండి చాలా బాగుంది. కారం కానీ మసాలా కానీ ఎక్కువ కాకుండా మీడియంగా సరిపెట్టుగా బాగా సరిపోయినాయి. కొలతలతో నేను ఎందుకు చేయలేదంటే నేను చికెన్ పికిల్ అనేది చాలా రోజులు నేను చేస్తున్నా కదా, కొలతలతో కాకుండా ఇంకా అట్లాగా టేస్ట్ అయితే చాలా బాగుండిపోతుంది. ఉప్పు సరిపోయినాయో లేదో చూసేసుకుందాం మరి. ఈ ఎండకు నేను భయపడుతున్నాను. సరేనండి, చికెన్ పికిల్ అయితే ఈ విధంగా బాగా రెడీ అయింది కదా, చూస్తుంటే బాగుందా? నా కొడుకు చేస్తూ ఉంది కదా, చేసి అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టేశాను. దీంట్లో అయితే పికిల్ వేసేసుకుందాం, చాలా బాగుండిద్ది. ఓకేనండి, చికెన్ పికిల్ అయితే ఇంకా ఈ చీసాలో వేయంగా అంత మిగిలిందనమాట. ఇంకా అది కూడా ఇంకా వేరే బాక్స్లో పెట్టేసేస్తాను. 3 రోజుల తర్వాత బాగా ఊరిద్ది, ఇంకప్పుడు తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఓకే.